వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకున్న పర్యాటక శాఖ. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్. రామతీర్థంలో గిరి ప్రదక్షిణకు రోడ్డు నిర్మాణాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయ పవిత్రతను కాపాడుతామని వ్యాఖ్య. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది సజీవ దహనం. ఆంధ్రప్రదేశ్ ను కులినరీ టూరిజం హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తిరుపతిలోని ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ కీలకమైన ఎంఓయూ కుదిరింది. ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ లో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తెలుగు రుచులను, వంటకాలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రాంతీయ ఆహార సంస్కృతిని చాటి చెప్పేలాగా ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ సహకారం అందించనుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ను కులినరీ టూరిజానికి ఒక కీలకమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఈ ఎంఓయూ తోడ్పడుతుంది. ప్రత్యేకించి కులినరీ విభాగంలో నైపుణ్యాభివృద్ధి కల్పన, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్స్, టూరిజం ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలుగు వంటకాల రుచులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలియజేసేలాగా కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ, ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ పవిత్రతను కాపాడుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన సంస్కృతిని పరిరక్షించేందుకు, సాంప్రదాయాలను కాపాడేందుకు, ఆలయాల పవిత్రతను రక్షించేందుకు కృషి చేస్తామని చెప్పారు. శ్రీరామనవమి ఉత్సవాలకు ముందే గిరి ప్రదక్షిణ రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని నీలాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం 3.4 కోట్ల ఉపాధి నిధులతో నిర్మించిన రోడ్డును అమరావతి నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయాల పునరుజ్జీవనానికి కృషి చేస్తున్నామని అన్నారు. 40 కోట్ల రూపాయలతో 22 ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. రామతీర్థంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో అనేక సార్లు ప్రమాదాలు జరిగాయని, దీంతో రహదారిని నిర్మించామని చెప్పారు. ఈ రూపంలోనైనా శ్రీరామునికి సేవ చేసుకున్న భాగ్యం కలిగిందని అన్నారు. ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మం పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఓపెనింగ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు రెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారికి, బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు పార్టీ రాజేష్ వర్మ గారికి, ఎమ్మెల్యే విజయనగరం శ్రీమతి కోసుపాటి విజయలక్ష్మి గజపతి రాజు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వం రామతీర్థం అనగానే రాముడి వల్ల శిరిచ్ఛేదం జరిగింది మనకు గుర్తుండిపోయింది. ఈ రోజు కొన్ని దశాబ్దాలు అడుగుతూ ఉన్నారు. ఈ రోడ్డు 3.70 కిలోమీటర్ల రోడ్డు, రాళ్ళు రప్పలతోటి, ముళ్ళ తొప్పలతో నిండిపోయిన రోడ్డు చాలా కష్టంగా ఉండేది. ఆ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తులు కష్టమైనా సరే ఆ మార్గంలో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి లోకం మాధవి గారితో పాటు కొంతమంది భక్తులు దృష్టికి తీసుకొస్తే, అది మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రని సంరక్షించే చర్యల్లో భాగంగా రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గుళ్ళకి మనం తిరిగి పునర్జీవం ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన రామతీర్థం గుడికి 3.70 కిలోమీటర్ల రోడ్డు 3,40,00,000 ప్రత్యేకించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గిరి ప్రదక్షిణ మార్గంలో పీటీ రోడ్డు నిర్మించాం. అధికారుల సహకారం, శ్రీరామనవమికి 2 రోజుల ముందే ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావడం అధికారులకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ ప్రత్యేకించి ఈ ఎండోమెంట్ సంబంధించి ఏ సమస్య ఉన్నా సార్ చాలా పెద్ద మనసు రామనారాయణ రెడ్డి గారు సహకారం అందించడం మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడిచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాసక నిధుల నుంచి దాదాపు 40 కోట్ల రూపాయలు పైగా వెచ్చించి 22 ప్రధాన ఆలయాలకి రోడ్లు వసతి కల్పించాం.
శివరాత్రికి ముందే మన మంత్రి గారు కూడా పాల్గొన్నారు, మా రామనారాయణ రెడ్డి గారు కూడా. శ్రీకాళహస్తి గిరిరక్షణ మార్గాన్ని భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చాం. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్లు మంజూరు చేశాం. ఈ రోజున రాముల వారి భక్తుల కోసం రామతీర్థం గిరి ప్రదక్షిణ రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చాం. రాముల వారికి విగ్రహానికి వారు శిరచ్ఛేదం చేస్తే చాలా మంది భక్తుల్లో నాకు కూడా చాలా బాధ కలిగించే పనైంది ఆ రోజున ఆ రోజు జరిగిన దానికి చాలా బాధ కలిగింది. కానీ ఈ రోజున ఈ రూపంలో స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వంలోని నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అవ్వగా 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పలకల క్వారీల వద్ద టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి పామూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రైవేట్ బస్సు హరే కృష్ణ ట్రావెల్స్ కు చెందినదిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. వీరు కనగిరి, పామూరు వాసులుగా గుర్తించారు. 3 అగ్నిమాపక వాహనాలతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. రాష్ట్రంలో పీఎం ఈ బస్ సేవా పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులను ఆదేశించారు. ఏపీ సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన 3వ రాష్ట్ర స్థాయి శాంక్షనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీఎం ఈ బస్ సేవా పథకం కింద రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఈ బస్సులను ప్రవేశపెట్టేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా తగిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. మొదటి దశలో 11 నగరాల్లో 750 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. ఇంధన పొదుపు, కాలుష్య నియంత్రణ తదితర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ బస్సులను ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ఈ బస్సుల నిర్వహణకు సంబంధించి ఆర్టీసీలోని డ్రైవర్లతో సహా ఇతర సాంకేతిక సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆర్టీసీ సంస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయవలసిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. కాగా 2027 చివరి నాటికి 26 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 నగరాల్లో 10,000 ఎయిర్ కండిషనర్డ్ ఈ బస్సులను ప్రవేశపెట్టేందుకు పీఎం ఈ బస్ సేవా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 3 లక్షల నుండి 40 లక్షల జనాభా కలిగిన నగరాలు, పట్టణాల్లో రవాణా అవసరాలు తీర్చడానికి వీటిని ప్రవేశపెడుతున్నారు. ఈ బస్సులను ప్రవేశంతో పౌరుల ప్రయాణ అనుభవం మెరుగుపడుతుంది. ఈ మౌలిక సదుపాయాలను టైర్ 2 మరియు టైర్ 3 నగరాలకు ప్రయోజనం కలిగించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో డిఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు పీఎం ఈ బస్ సేవా స్కీమ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ రాష్ట్రంలో 11 నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, కడప, తిరుపతి, అనంతపురంలో మొదటి దశలో 750 ఈ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే తిరుపతిలో 100 ఈ బస్సులను నిర్వహించడం జరుగుతుందని, మరిన్ని అదనపు ఈ బస్సులను అక్కడ నడిపేందుకు కృషి జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 12 ప్రదేశాల్లో ఈ బస్ సివిల్ మౌలిక సదుపాయాల కల్పనకు 129.51 కోట్ల రూపాయల అంచనాలు రూపొందించగా దీనిలో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించనున్నాయని వివరించారు. ఆర్టీసీలో 15 సంవత్సరాలు సర్వీసులు చేసిన బస్సులను ఏటా దశల వారీగా తొలగించి వాటి స్థానంలో ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోజ్, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకురాలు రామలింగేశ్వరరాజు, ఆర్టీసీ ఈడీలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయం హర్షణీయమని టీడీపీ రాష్ట్ర నాయకులు మదిగాని గురునాథం తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. డిలిమినేటేషన్ ప్రక్రియతో లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు, అసెంబ్లీ స్థానాలు 4123 నుంచి 6185కు పెరగనున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు, లోక్సభ స్థానాలు 25 నుంచి 38కు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ప్రక్రియతో మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాల పెరుగుదలతో యువత రాజకీయాల్లోకి రావడానికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. 2027 జనగణన అనంతరం డిలిమినేటేషన్ ప్రక్రియ ప్రారంభమై ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని గురునాథం స్పష్టం చేశారు. ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ఆ
ఫలాలు అందించడం కోసం భారత ప్రభుత్వం మరి మోడీ గారి నాయకత్వంలో గతంలో కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటువంటి శాసనసభ పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచాలా అనేటువంటిది ఎప్పటి నుంచో పక్కన ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని బయటికి తీసుకొచ్చి ఈ రోజున దాదాపుగా 543 లోక్సభ స్థానాలు ఉన్నటువంటి భారతదేశంలో వాటిని మొట్టమొదటిసారిగా 816కి పెంచాలనే ఒక నిర్ణయాన్ని తీసుకురావటం, అదేవిధంగా 4123 అసెంబ్లీ స్థానాలు భారతదేశం మొత్తం ఉంటే ఇప్పుడు 6185 స్థానాలకు పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవటం. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి దీంట్లో 175 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో 263 స్థానాలు పెంచడానికి దాదాపుగా 100 స్థానాలు పెరిగేటువంటి పరిణామం. అదేవిధంగా లోక్సభలో కూడా 25 నుంచి 38 స్థానాలు అంటే దాదాపుగా 13 స్థానాలు ఎంపీ స్థానాలు పెరుగుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా తెలంగాణలో కూడా 119 ఉన్నటువంటి శాసనసభ 179 పెరుగుతూ ఉన్నాయి. లోక్సభ కూడా 17 నుంచి 26 పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 23 మార్చిలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. 170/1 148/48లో 2034 నుంచి కూడా బిల్లు పాస్ చేసినా అమలుపరచడం అప్పటి నుంచని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మహిళలకి దాదాపుగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇంధన గ్యాస్ కొరత తీవ్రంగా మారింది. ఈ పరిస్థితిపై అధికారుల ప్రభుత్వమై పెట్రోల్ బంకులు గ్యాస్ గోదాములను పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నందిగామ పట్టణంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ పోస్బాబు, తహసీల్దార్ కలిసి పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా సక్రమంగా జరగాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని గ్యాస్ కంపెనీల డీలర్ను ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. స్టాక్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెడుతున్న బంక్ యాజమాన్యంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా రాష్ట్రంలోని వయోవృద్ధులకు ఉచితంగా సీనియర్ సిటిజన్లకు అర్హులైన కార్డులు అందజేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన సీనియర్ సిటిజన్ కు రాష్ట్ర కౌన్సిల్ 3వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పలు అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు త్వరలోనే రుణ రాయితీ పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. అమరావతి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన దివ్యాంగుల రాష్ట్ర సలహా బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగ శక్తి అమలు చేస్తాం. రాజధాని అమరావతితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దివ్యాంగ భవనాలు నిర్మిస్తాం. దివ్యాంగ లబ్ధిదారులకు టిట్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్లాట్లు కేటాయించనున్నామని మంత్రి తెలిపారు. నాడు విజన్ 2020 నేడు విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్న దూరదృష్టి, దార్శనికత కలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఇందులో ప్రధానమైనది పారిశ్రామిక అభివృద్ధి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతామని ఆమె చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన మెగా జాబ్ మేళకు హాజరయ్యారు. అనంతరం గూడపల్లి మండలం పెద్దకోట మాకనపల్లిలో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సామర్థ్యం మీద నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. మహిళా సాధికారతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం హామీలు ఇచ్చే రకం కాదని 600 ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని తీరుతామంటూ ఆమె భరోసానిచ్చారు. Today is the job mela that's going to take place here. And I've heard that about 34 companies have come forward to take interviews of all the students. And they're going to recruit almost 3,000 students of you all. And inkokti nenu inindi oka 1000 udyogalu Bangalore lone meeku dorukutundani. But okate mee andarki nenu cheppadalusukunnanu, especially the students. This is a turning point. Ante not only today, but it is the day, especially when you get into your inter,
From then onwards, you should have focus. And with that focus, I'm sure you will attain what you have visualized. Because all your hard work, మీరు పడిన కష్టం, మీ డిగ్రీ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మీరు ఒక ఆలోచనతో నేను ఇది అవ్వాలి నా జీవితంలో అనేది ఒక గోల్ అనేది ఒక మనిషికి ఉంటుంది. ఎస్పెషలీ ద స్టూడెంట్స్. ఆ గోల్తో మీరందరూ చాలా కష్టపడి పని చేయాలి. స్వతహాగా మీరు తెచ్చుకున్న ఉద్యోగంతో మీరు అందరూ ముందుకెళ్ళాలి, ఉండాలి. అట్లా ఉంటేనే యూ విల్ వర్క్ టువర్డ్స్ దట్ విజువలైజేషన్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు విజన్ అనేది అవసరం మనిషికని. ఆయన విజన్ 2020 అవని 2047 అవని. వెన్ యూ విజువలైజ్, హిస్ విజువలైజేషన్ ఇస్ ఫర్ ద స్టేట్. స్టేట్ అంటే అది ప్రజలు మనం అందరం ఉంటాం దాంట్లో. హీఈస్ విజువలైజింగ్ ఓవరాల్ అబౌట్ ద స్టేట్, about the well-being of the citizens of Andhra Pradesh. So why I'm connecting it to you all, it is that visualization you youngsters should have in life. I have to become an IAS, maybe an IPS or a CEO or a COO of a company. Aa visualization tho మీరు ముందుకెళ్ళాలి. It is not that someone is going to come and help us. No one will come and help you. You have to stand on your own legs. Like I am one example for you all. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇండియన్ culinary ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకున్న పర్యాటక శాఖ. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి కందుల దుర్గేష్. రామతీర్థంలో గిరి ప్రదక్షిణకు రోడ్డు నిర్మాణాన్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయ పవిత్రతను కాపాడుతామని వ్యాఖ్య. మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది సజీవ దహనం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.